belief. You may believe or not. You may believe truth or not. Truth does not depend on our belief. So if you open your eyes, then only you can see the sun. A blind man says there is no sun. In the view of a blind man, there is no sun. అంటే మన నమ్మకాలతో సంబంధం లేకుండా సత్యం ఉంది. ఎక్కడ ఉంది అది సత్యం? మనకు బయట లేదు. సత్యదర్శనం అయ్యే వరకు, సత్యజ్ఞానం పొందే వరకు అది మన లోపల ఉందానికి మనం ప్రయాణం చేస్తాం. సత్యం ఒకసారి దర్శిస్తే అది అయిపోతాం. సత్యజ్ఞానం కలగక ముందు మన లోపల సత్యం ఉందనుకుంటాం. సత్యజ్ఞానం ఉన్నవారు మన లోపల సత్యం ఉండటం కాదు, సత్యంలో అంతా ఉందని తెలుస్తుంది. అది నీ నమ్మకాలతోటి అపనమ్మకాలతోటి ఏమాత్రం సంబంధం ఉండదు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం టెంపరరీ, విశ్వాసం పర్మనెంట్. కొన్ని నిదర్శనాలు కనిపించింది అనుకుని వాళ్ళు దేవుడు అనుకుంటాం. సిద్ధుడై ఉండొచ్చు, దేవుడు కాకపోయి ఉండొచ్చు, అంటే జ్ఞాని కాకపోయి ఉండొచ్చు. జ్ఞాని ఒక్కడే ఈశ్వరుడే కంస, సిద్ధులు కాదు. జ్ఞాని ఏ మిరాకిల్స్ చేయాలని అనుకోవడం, వాడి ద్వారా ఈశ్వరుడు ఏమైనా చేస్తే ఎలా చేస్తాడంటే. Have no limits, it is infinite. There is no other happiness than truth. Truth itself is bliss. All the enjoyments are coming from that bliss. Infinite bliss lies in our heart, not outside.
Actually, there is no world at all. We are thinking that world exists, bodies exist. It is only thinking, just like in a dream. Just imagine this is a dream. This is your dream. All these bodies are nothing but images of the dream. Are they real? No. స్వప్నం ఎటువంటిదో జాగ్రత్త అటువంటిది. స్వప్నంలోని బయటపడ్డప్పుడు కదా స్వప్నం నిజం కాదని తెలిసేది. జాగ్రత్తలోని బయటపడంతే. వెరీ సింపుల్. అది జాగ్రత్తలోని బయటపడాలంటే ఏం చేయాలి? ఈ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ ఎవరికి వస్తుంది? మీకే కదా వచ్చేది. నేను ఎవరో చూసుకుంటే అక్కడే ఉంటాను. నేను ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ దిస్ ఐ ఫీలింగ్ దిస్ కమింగ్. Let us find it. It requires so much of patience. ఉల్లిగడ్డలు కొబ్బరికాయ కొట్టేస్తే భక్తి ఏం కాదు. అది ఆరాధన అంటే దేనికోసం ఆరాధిస్తున్నాం అంటే మంచి మార్కుల కోసం ఆరాధిస్తున్నాం, అంతే కదా. అంటే నీ భక్తి మంచి మార్కుల మీద కానీ దేవుడి మీద కాదు కదా. దేవుడు ఇస్తాడు కాబట్టి ఆరాధిస్తుంది. అంటే మనకు దేవుడు అక్కర్లేదు, దేవుడు ఇచ్చే వస్తువులు కావాలంటే ఆ స్థాయిలోనే ఉన్నాం. దేవుడే తను ఇచ్చేసుకోవటం చూస్తూ ఉంటే నాకు అవసరం లేదు అంటాను. Truth is beyond our beliefs. దేవుడు ఉన్నాడు, హృదయంలో సత్యం ఉంది, నమ్మమని ఏం చెప్పడు ఈశ్వరుడు. నమ్మితే దొరికేస్తాడా? విశ్వాసం గల వాళ్ళకి దొరుకుతాడు, నమ్మిన వాళ్ళకి ఏం దొరకదు. నమ్మకం బిజినెస్. దేవుణ్ణి నమ్ముకుంటారు కదా, ఏదో ఒకటి ఆశ నుంచి నమ్ముకుంటారు. చెబుతూ ఉంటారు కదా కొంతమంది, మీ దేవుడు వల్ల ఉపకారం కాదు, మా దేవుడిని నమ్ముకోండి అంటారు కదా. అలా నమ్ముకుంటే కొన్ని కోరికలు తీరుతాయి. అంటే కోరికల భక్తి స్థాయిలో ఉన్న వాళ్ళకి అలాగా. Truth is beyond our belief. ట్రూత్ రియలైజ్డ్ పర్సన్కి there is no difference. If you see any difference there, then you are not a real devotee. A person who realizes truth is nothing but truth. Both are same. ఉప్పు బొమ్మ సముద్రంలో కలిస్తే ఉప్పు బొమ్మ ఉంటుందా? ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందితే వ్యక్తి ఉంటాడా? ఏముంటుంది? ఆత్మజ్ఞానం ఒకటే ఉంటుంది. ఉప్పు బొమ్మ సముద్రంలో కలిస్తే ఉప్పు బొమ్మ కరిగిపోయి సముద్రం అయిపోయింది.
అలాగే ఒక వ్యక్తి ఆత్మజ్ఞానం పొందితే వ్యక్తి ఉండటం ఏముంటుంది, ఆత్మజ్ఞానం ఒకటే ఉంటుంది. మనం వ్యక్తులం కాబట్టి ఆత్మజ్ఞానం పొందిన వాడిని కూడా వ్యక్తిగానే చూస్తాం. అది మన తప్పేం కాదు. అది మనం వ్యక్తులుగా ఉన్నాం కదా, అంతేత ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు కూడా సాక్షాత్తు శ్రీ భగవాన్ కూడా వ్యక్తిగానే కనిపిస్తాడు. భగవాన్ దేహంతో ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన జ్ఞానాన్ని గుర్తించలేదు. బహు కొద్ది మంది గుర్తించారు. అలా గుర్తించిన వాళ్ళలో బహు కొద్ది మంది, అంటే కొంతమంది గుర్తించారు, వాళ్ళల్లో బాగా బహు కొద్ది మంది ఆత్మజ్ఞానం పొందారు. మరి గుర్తించినా కానీ ఎందుకు పొందలేకపోయారు అందరూ? శ్రీ భగవాన్ సాక్షాత్తు చైతన్యమే ఆయన అని తెలిసినా కానీ నిజంగా గుర్తించారు. వాళ్ళు గుర్తించినా కానీ ఎందుకు పొందలేకపోయారు అంటే వాళ్ళు నమ్మకం స్థాయిలో ఉన్నారు కానీ విశ్వాసం స్థాయిలో లేరు. నమ్మకం అన్న విశ్వాసహీనత్వం ఒకటే. విశ్వాసము అంటే విశిష్టమైన శ్వాస. విశిష్టమైన శ్వాస. మనకు శ్వాస మనం బ్రతికొనటానికి ఎంత అవసరమో అలాగా ఒక విశిష్టమైనటువంటి నమ్మకాన్ని, అది కూడా శ్వాసలాగా అయిపోద్ది. మనకి శ్వాస ఎలాగైతే అవసరం, కొంతసేపు శ్వాసను ఆపేస్తే ప్రాణం కోసం గిలగల్లాడతాం కదా. మూసేసుకుంటే నోరు మూసేసుకుంటే కొంతసేపు గిలగల్లాడతాం కదా. అలాగే ఎవరైతే జ్ఞానికి దూరం అవుతారో వాళ్ళు గిలగల్లాడతారు. సత్యజ్ఞానము వేరు, సత్యజ్ఞానం పొందిన వాళ్ళు వేరు కాదు కదా. సత్యజ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు, సత్యజ్ఞానాన్ని పొందిన జ్ఞానికి దూరం అయితే వాళ్ళు అలా విలువల్లాడిపోతారు. అంటే విశిష్టమైన శ్వాస వాళ్ళ లోపల ఉంది, వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. చేత తట్టుకోలేరు. ఈ శ్వాస వల్ల దేహం నిలబడుతుంది, కానీ వాళ్ళ విశ్వాసం వల్ల జ్ఞానం కోరే వాళ్ళు బతుకుతున్నారు. జ్ఞానం కొరకు మాత్రమే వాళ్ళు బతుకుతూ ఉంటే అది కూడా శ్వాస. అంటే విశిష్టమైన శ్వాస అదేంటంటే జ్ఞాన శ్వాస. ఆ విశిష్టత్వం ఏంటి? జిజ్ఞాస. ఆ జిజ్ఞాసనే వాళ్ళు శ్వాసగా కలిగి ఉన్నారు. అది విశిష్టమైనది అందరికీ ఉండదు. అంచేత శ్రీ భగవాన్ని ఆశ్రయించినా కానీ అందరూ పొందలేరు. ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారు పొందుతారు. విశ్వాసం ఉంటేనే సాధన చేయగలరు, చేసిన రాణింపు ఉంటుంది. విశ్వాసం లేకపోతే రాదు. చేసినా కానీ సాధన పైపైన చేస్తారు. కురుకుంటే పైపైన మందు వేస్తే పోద్దా? లోపల కూడా మందు పెట్టాలి దానికి, ఇంజక్షన్ అని అనుకోవటం. మనం ఒకసారి ఇంజక్షన్ చేయకపోయినా తగ్గిపోద్ది. కారణం ఏంటంటే లోపల మన బాడీలో స్వతహాగానే రోగ నిరోధక శక్తి అని ఇంజక్షన్ ఉండి అది దానివల్ల తగ్గుతుంది. అదే ట్రూత్ ఈజ్ బియాండ్ అవర్ బిలీఫ్ అండ్ ట్రూత్ ఈజ్ బియాండ్ అవర్ బిలీఫ్.
ట్రూత్ ఈజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఆల్సో. మన ఇమాజినేషన్కి అందదు అది. ట్రూత్ ఈజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, ట్రూత్ ఈజ్ బియాండ్ అవర్ ఇంటెలెక్ట్ ఆల్సో. మన బుద్ధికి, మన తర్కానికి కూడా అందదు. తర్కరహితంగా కూడా ఉంటాడు జ్ఞాని. పందుల పక్కన దొలుతూ ఉంటారు కొంతమంది జ్ఞానులు. పందులతో పాటు సమానంగా దొలుతూ ఉంటారు. అంటే మన తర్కానికి అందరు వాళ్ళు. మన తర్కానికి అందేవాళ్ళు లౌకికులు. మన తర్కానికి అందని వాళ్ళు లౌకికులు కాదు, అలౌకికమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. కడపలో ఒక అవధూత ఉండేవాడు. ఆయన డ్రైనేజీలో ఉన్న మురికిని తాగేసాడు. మనం చచ్చూరుకుంటాం. మనం డ్రైనేజీలో ఉన్న మురికిని తాగేసేవాడు. ఆ పందులతో పాటే ఉండేవాడు. పందులతో పాటు ఆడు కూడా ఆటల్లో ఉన్న మురికిని తినేసేవాడు. మన లౌకికమైన అర్థానికి వాడు దేహంగా కనిపిస్తున్నాడా, కానీ వాస్తవానికి పంది అనుకుంటాం. వాడు పంది కాదు, అలా మానవుడే కాదు. ఆడు మన తర్కానికి అందటాడు. సో ట్రూత్ ఈస్ బియాండ్ అవర్ బిలీఫ్, బియాండ్ అవర్ ఇంటెలిజెన్స్, బియాండ్ అవర్ ఇంటెలెక్ట్. ట్రూత్ని రియలైజ్ చేసుకున్నామని మనం పట్టుకోవాలంటే బిలీఫ్ సరిపోదు. ఓన్లీ సరెండర్. ఐ హ్యావ్ టు సరెండర్ టు ద ట్రూత్ రియలైజ్డ్ వన్. శరణాగతి చెందితే దాని విశ్వాసం అంటారు. విశ్వాసం లేకపోతే శరణాగతి చెందలేదు. విశ్వాసం కూడా ఒకసారి పుట్టేది కాదు, ఎన్నో జన్మల తరబడి సాధన చేస్తే పడుతుంది. కంటికి ఆపరేషన్ చేస్తే ఒకసారి సూర్యుని చూపించకూడదు, నెమ్మదిగా చూడాలి. కీనియాల్లో చూడాలి మనం. తర్వాత మందంగా ఉన్న వెలుగు, ఆ తర్వాత కొంచెం బ్రైట్ వెలుగు, ఆ తర్వాత కొన్నాళ్ళు సూర్యుని చూసేస్తాడు. అలాగే జన్మల తరబడి పడుతుంది. మన విశ్వాసం పట్టాలన్నా జన్మల తరబడి పడుతుంది. జ్ఞానం పొందాలనే జిజ్ఞాస ఉంటే ఆ జన్మలు తగ్గుతాయి. మన విశ్వాసం పడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. దేనివల్ల? ఇప్పుడు బియ్యంలో నీళ్ళు వేసి అలా ఎండలో పెట్టామనుకో, అదేమైనా అన్నం అవుతుందా? నీళ్ళు ఆవిరైపోతాయి. పొయ్యి మీద పెడితేనే ఉడికిద్ది. మంట తగలాలి దానికి. ఈ ఎండలోంచి కూడా కొంత హీట్ వస్తుంది, ఆ హీట్ చాలదా. నీ లైఫ్ నీది జ్ఞానం పొందాలి నువ్వు అనుకుంటే ఇతరులతో నీకు సంబంధం ఉంటుంది. సహవాసాలు వేసి కూర్చుంటే లేట్ అయిపోతుంది. లేట్ అంటే జన్మలు పడుతుంది. నీ పని ఏది నువ్వు చేసుకుంటావు, నీ సాధన ఏది నువ్వు చూసుకుంటావు. నువ్వు నిజంగానే జ్ఞానం పొందాలని ఒక తపన ఉంటే ఈశ్వరుడు జ్ఞాని దగ్గరికైనా నేను తీసుకెళ్తాడు, జ్ఞానైనా నీ దగ్గరికి వస్తాడు. ఆ తపన నిజమవుతాడు. దాన్ని కీపప్ చేసుకుంటే ఆ జన్మలను పొందేస్తా.
కడుపులో ఏదో బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఈ జన్మలో తగ్గదండి వచ్చే జన్మలో తగ్గిందని అంటాడా? జ్ఞాని కూడా అంతే. అహంకారం అనే రోగంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే, జ్ఞాని దగ్గరికి వెళ్తే ఏ జన్మకి ఆ జన్మలను తరించేస్తాడు. Cannot grasp air with our bare hands. పట్టుకోగలం గాలిని, కానీ గాలిని పట్టుకునే మార్గం భగవంతుడు పెట్టాడు. ఏంటది? ఓ బుడగలో ఊదేమనుకో పట్టుకున్నట్టే కదా. ఇంకా అంతకంటే గొప్పది ఒకటి ఉంది. ఏంటి? అనుక్షణం మనం గాలిని పట్టుకుంటున్నాం. పీల్చుకుంటున్నామా లేదా? వదిలిపెడుతున్నామా లేదా? మన చేతులతో పట్టుకోలేము, కానీ ఈశ్వరుడు చేసిన ఒక ఏర్పాటు ఉంది. ఊపిరితిత్తుల ద్వారా పట్టుకోగలం. చేతులతో పట్టుకోగలం, కానీ ఊపిరితిత్తుల ద్వారా పట్టుకోగలం, పీల్చుకోగలం, పట్టుకోగలం, వదిలిపెట్టగలం. అలాగే అంతటా ఉన్న ఈశ్వరుడు నువ్వు పట్టుకోలేవు. అంతటా ఉన్న గాలి నువ్వు బంధించలేవు. అలాగే అంతటా ఉన్న ఈశ్వరుడు నువ్వు పట్టుకోలేవు. కానీ ఊపిరితిత్తుల ద్వారా గాలిని ఎలాగైతే పట్టుకుంటున్నావో, అలాగా నీ ఎవరనే దాని ద్వారా అంతటా ఉన్న ఈశ్వరునిలోకి ఆ దారి తీస్తుంది. డోర్ ఉందనుకో, ఆ డోర్ తెరుచుకుందనుకో, తెరుచుకుంటే అవతల ఉన్నది ఇన్ఫినిటీ. అర్థమైంది నీకు? ఒక గదిలో ఉన్నాం, గదికి ఒకే ఒక తలుపు ఉంది. ఆ తలుపు తెరిస్తే ఏముంటుంది? అనంతంలోకి వెళ్తా. అలా నువ్వు బాడీలో ఉన్నావు అనుకుంటున్నావు కదా, నీ బాడీని కాదు నేను ఎవరో అని చెప్పి నువ్వు బయలుదేరితే ఆ డోర్ తెరుచుకుంటుంది. హృదయ కవాటం తెరుచుకుంటుంది. తెరుచుకుంటే ఎక్కడికి వెళ్తుంది? అనంతంలోకి వెళ్తుంది. అనంతుడు అంటే విష్ణు అన్న ఈశ్వరుడు అని ఒకటే. అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు అనంతుడు అని తెలుస్తుంది నీకు. ఈ దేహం నువ్వు కాదు, ఈ లిమిటెడ్ ఫారం నువ్వు కాదు నీకు తెలుస్తుంది. ఒకరు చెప్పక్కర్లేదు, నీకే తెలుసుకోవాలి. ఫ్రూట్ తింటావు అనుకో, నువ్వు తింటున్నావు ఆల్రెడీ. దాని టేస్ట్ ఎలాగుందో ఒకళ్ళు చెప్పాలా? పక్కనే రన్నింగ్ కామెంటరీ ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు కదా. ఇంకైతే నీకు అది అనుభవంలో ఉంది కదా. నీకు అనుభవంలో ఉన్నప్పుడు ఇంకొకరు చెప్పవలసిన అవసరం ఏంటి? అరటిపండు రుచి ఇలా ఉంటుంది అని ఎన్ని పుస్తకాల్లో చదివినా, దాని రంగు, రుచి, వాసన ఎన్ని చదివినా, అరటిపండు స్వయంగా తింటేనే కానీ దాని టేస్ట్ నువ్వు ఎంజాయ్ చేయలేవు కదా. పుస్తకాలు చదివి తెలుస్తుందా? అది పండితులు చేసేది, సాధకులు చేసేది ఆ తేడా ఉంది. నిజమైన సాధకులు సత్యాన్వేషకులు. సత్యాన్వేషకులు డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు. తినేస్తూ ఉంటే పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏంటి? అటువంటి నువ్వు తినేస్తున్నావు, దాని టేస్ట్ ఎలా ఉంటుందని ఎవరైనా పుస్తకాలు రాస్తా చదవాలా? నీకు అవసరమా? ఏ పుస్తకం చదవక్క లేకుండానే ఈ పండు ఎలాగుంది రుచి అని అడిగితే నువ్వు చెప్పేస్తావు. You cannot confirm truth in books. You can confirm the truth, the eternal truth in yourself, not in books.
సరిపోతుంది ఇంకా అప్పుడు నీకు మంత్రం అక్కర్లేదు, జపం అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, గోపురం అక్కర్లా. హాయిగా ఆడుతా పడతా చేసుకోవచ్చు అన్ని పనులు. నేను ఎవరో చూసుకుంటా ఉంటాను. కార్తీక మాసం వస్తే నీకు మళ్ళీ దీపాలతో కూడా పని లేదు. అదే ఫ్యాషన్. అది సరదాగా వెలిగించుకుంటానంటే వెలిగించుకో. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ఫ్యాషన్ ఇన్ రిగార్డ్స్ ద ట్రూత్ సేకర్స్. Regarding the truth seeker, it is only a fashion. This is a kids' play school. These are all fashions to attract them. All these decorations are nothing but attraction. ఆ దీపాలనే ఒక అట్రాక్షన్ అంతే, భక్తులు నిలబెట్టడం కోసం అంతే. ఇఫ్ యు ఆర్ ఏ కిడ్, దెన్ దిస్ నెక్స్ట్ ప్లే స్కూల్ ఈజ్ ఎ నీడ్. ఇఫ్ యు నాట్ ఏ కిడ్, కిడ్ కాదనుకో ఈ ప్లే స్కూల్ అవసరం నీకు. సేపు అక్కడికి వెళ్ళి పడుకుందాం అనుకుంటావా? అనుకో. ఏదో ఒక నెల ఉపవాసం చేద్దాం అనుకుంటావా? అనుకో. ఎంచేత యూఆర్ డూయింగ్ యువర్ ప్రాక్టీస్ ఇంటర్నల్లీ, నాట్ అవుట్ సైడ్ ప్రాక్టీస్. యూఆర్ లుకింగ్ విత్ ఇన్. There is a center. ఈ కళ్ళు బయటగా చూస్తూ ఉండొచ్చు, కానీ నీ దృష్టి మాత్రం సత్యం మీద ఉంటాయి. ఖచ్చితంగా సత్యంలోకి వెళ్తావు నువ్వు. ఈ కళ్ళు ఎక్కడ ఉన్నాయని కాదు. ఎవరని చూసుకుంటే ఈ సత్యం కోసం అన్వేషణ మొదలు పెడితే ఎవరైతే అన్వేషిస్తున్నారో వాళ్ళు లేరని తెలుస్తుంది. సత్యం స్వయాన్ని నువ్వే అని తెలుస్తుంది. కానీ కనిపిస్తున్న నువ్వు కాదు. దేహమాత్రమైన నువ్వు కాదు. నువ్వు ఎవరు అదైతే నీకు తెలుస్తుంది. If it is a form, then we can see easily. Truth have no form. Formless truth. రూపాలను పట్టుకోవడానికి అలవాటు పడ్డ మనసు రూపరహితమైన దాన్ని ఎలా చింతిస్తుందో, చింతిస్తే వచ్చేది కాదు అది. Truth is not an objective of our intellect. తెలివితేటలతోటి మన బుర్రతోటి భగవంతుని పట్టేసుకుందాం అనుకుంటాం.
హాస్యాస్పదం. కిడ్ స్కూల్కి ఎలాగైతే డెకరేషన్స్ అవసరమో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి, వచ్చిన వాళ్ళు నిలబెట్టడానికి, వాళ్ళ స్థాయికి అది సరిపోతుంది. వచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటే సరిపోతుంది, కొంతసేపు ఆడించుకుంటే సరిపోతుంది. ఈ భాగం ఏమన్నారంటే, ఈవెన్ ద వేదర్స్ ఆల్సో కిండర్ గార్టెన్ ఎడ్యుకేషన్ అన్నారు. ఆయన మాటలు మనం అపార్థం చేసుకుంటాం, ఆయన నిజంగా చెప్పారు. వేదాలు సైతం కిండర్ గార్టెన్ విద్యలు లాంటివి అన్నారు. పిల్లలకి ఇదే పెద్ద యూనివర్సిటీ అలా ఫీల్ అవుతారు. దీంట్లో అసలు చదువు కంటే ఆటల పాటలు రెస్ట్ ఇవి ఉంటాయి, అంతే కదా. అలాగే ఏ మతం అయినా సరే చూసుకుంటే ఆ సోకాల్డ్ కల్చరల్ యాక్టివిటీస్, సంస్కృతి పేరు మీద ఉండే అంతా కూడా ఇదంతా కూడా కిండర్ గార్టెన్. ఏ మతం తీసుకున్నా, హిందూ మతమే కాదు, ఏ మతం తీసుకున్నా అంతే. వాళ్ళు పాటించే ఉపవాసాలు, దీపారాధనలు, పూజలు, పునస్కారాలు మొత్తం అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏంటి, నథింగ్ బట్ కిండర్ గార్టెన్, ఎల్కేజీ యూకేజీ అంతే. ఆల్ దోస్ ఆర్ కేజీస్, ఆల్ కేజీస్ ఆర్ కిలోగ్రామ్స్. ఇన్ అవర్ వ్యూ దోస్ ఆర్ ఆల్ కిలోగ్రామ్స్. యూ ఫీల్ బర్డెన్. నిన్ను చూసుకోగలుగుతున్నావు అనుకో, మీ అమ్మ దీపం పెట్టమంటుంది అనుకో, పెడితే పెట్టచ్చు, నిన్ను చూసుకుంటూ పెట్టు. నిన్ను చూసుకోవడంలో ఉన్న ఆనందం నువ్వు పొందుతున్నావు అనుకో, దీపం పెట్టినా పెట్టకపోయినా నీకేమనిపించదు. అంచేత అసలైంది ఏంటి, నిన్ను చూసుకోవటమే. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే మళ్ళీ భూమి మీదకి రావక్కర్లా. నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా నీకు ఎన్ని చేసినా కానీ, ఎన్ని కర్మకాండలు చేసినా, ఇవాళ హిందూ మతంలో పడతావు, రేపొద్దున ముస్లిం మతంలో పడతావు. ఇప్పుడు గుడికి వెళ్తావు, అప్పుడేమో దేనికి వెళ్తావు, మసీదుకి వెళ్తావు, అంతే. ఏ కోరిక లేకుండా గుడికి కానీ, మసీదుకి కానీ, చర్చికి కానీ వెళ్తున్న వాళ్ళు ఒక్కళ్ళని చూపించు. ఒక్కళ్ళనే భూమి మీద, కనీసం ఒక్కళ్ళనే. నువ్వు ఏ టీవీ వాళ్ళ కింద ఒక కెమెరా మీ తమ్ముడికి ఇచ్చేసి, అది పెద్దవాళ్ళకి ఇచ్చేసి, గుడికి వచ్చారు కదండి ఏంటని అడిగామనుకో, మాకు నమ్మకం అండి, ఎప్పటి నుంచో వస్తున్నామండి, మా తాత మొత్తాలు కానీ చూస్తున్నామండి అంటారు. పనులు అవుతున్నాయండి బాగానే అంటారు. వాళ్ళు చెప్పింది నిజం అయి ఉండొచ్చు. కోరికలు కోరుకున్న వాళ్ళు తెలిసిపోతుంది పనులు అవుతున్నాయి లేదు. నీకు నాకేం తెలుస్తుంది, మనం ఏం కోరుకోం. అమ్మ నాన్న కోరుకోమని కోరుకుంటాం, అంతేనా. మీ అమ్మ బలవంత పెట్టింది ఎప్పుడైనా నిన్ను? మీ అమ్మ బలవంత పెట్టకుండానే కోరేసుకున్నావు నువ్వైతే. వాళ్ళు ఏం కోరుకోలేదా? Desireless fellows only deserve the truth. పైకి చూస్తే వాళ్ళందరూ డాంకీస్ కింద కనిపిస్తారు. డిజైర్లెస్ ఫెలోస్, వాళ్ళకి ఏ కోరికలు ఉండవు, ఏ డిజైర్ ఉండదు. ఎందుకు వచ్చిన బతికేళ్ళు కనిపిస్తుంది వాళ్ళ దృష్టిలో.
డాంకీస్ ఏమనుకుంటాయంటే డిజైర్లెస్ ఫెలోస్ ఆర్ డాంకీస్ అనుకుంటాయి. మంకీస్ అలాగే అనుకుంటాయి. వాళ్ళకి ఏ డిజైర్ ఉండదు. If there is no desire, what it means? ఈ కోరిక లేదనుకో దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ మినిమం బాడీ ఐడెంటిఫికేషన్. బాడీగా ఉన్నామని తెలుస్తుంది, కానీ ఏ కోరిక లేదనుకో బాడీ ఐడెంటిఫికేషన్ తక్కువగా ఉంటుంది, దేహబుద్ధి తక్కువగా ఉంటుంది. దేహబుద్ధి ఎంత పెరిగితే అంత కోరికలు వచ్చేస్తాయి. దేహబుద్ధి ఎంత తగ్గితే, చంటి పిల్లలకి దేహబుద్ధి పెద్దగా ఏముండదు. వాళ్ళ కోరికలు కూడా ఏమి ఎదురుకుండా ఏముంటుంది, అంతే. శ్రీ భగవాన్ ఏమన్నారంటే ఈవెన్ ద వేదస్ ఆల్సో ఆర్ కిండర్ గార్టెన్ ఎడ్యుకేషన్ when we compare to the self-inquiry. జ్ఞాన మార్గంతో పోల్చుకుంటే అవన్నీ కిండర్ గార్టెన్ విద్యలు మనకెంతకు అయ్యి అన్నారు. ఏదో బాగుంది కదా, పొద్దున్నే లెగక్కల్లా, చన్నీళ్ళు స్నానం చేయక్కల్లా, మనకి ఇష్టమైంది మనం తినేయచ్చు కదా. ఆ పప్పులేం ఉడకో. నువ్వు చూసుకోవడం మొదలు పెడితే నువ్వు నిష్టను ఆచరించడం కాదు, నిష్ట వెనకాల నువ్వు వెళ్ళడం కాదు, నీ వెనకాల నిష్ట వస్తుంది. నువ్వు చూసుకుంటే ప్రత్యేకించి బ్రహ్మచర్యం చేయాలనుకోక్కల్లా బ్రహ్మచర్యం నిన్ను ఫాలో అవుతుంది. నిజంగా బ్రహ్మంలో చరిస్తూ ఉంటే ఈ సోకాళ్ళు బాహ్యమైన బ్రహ్మచర్యం కూడా ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. కానీ అలా కనిపించాలి నువ్వు అనుకో. ఫోటోల్లో కూడా ఎలా ఉంటాయంటే శంకరాచార్య ఫోటో చూసే ఎప్పుడైనా ఎక్కడో మూడు ఎక్కడో మూడు ఎక్కడో మూడు ఎక్కడో మూడు ఇలా మొత్తం వెళ్ళంతా కనుక గుండు, ఒక జెండా, ఒక కండువ గుండుకి మీద రజరూపాలు అలాగే ఉండవు. వీళ్ళు ఊహించి పెట్టారు అంతే. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏం పావేసుకోరు వాళ్ళు. అసలు జ్ఞానికి ఏ అంగు ఏ ఆర్భాటు ఉండదు. అసలు కామన్ మ్యాన్ కంటే కామన్గా కనిపిస్తాడు జ్ఞాని ఎప్పుడు కూడా. అలా ఎందుకు పెట్టారంటే ఈ ఎల్కేజీ వాళ్ళకి యూకేజీ వాళ్ళకనే ఈ డెకరేషన్ లేకపోతే ఎలాగైతే అట్రాక్ట్ కాదో అలాగే అడుగడుగున నామాలు లేకపోతే ఆయన స్వామి అయిపోరు. నామాలు ఉండాలి, రుద్రాక్ష మాలలు ఉండాలి, ఆయన నడుపుతుంటే వెనకాల గొడుగు పట్టుకోవాలి, బోళ్ళంత తతంగం చేయాలి. ఆయన స్వామి అని చెప్పి ఆయన దండం పెడతారు. అది ఎలా తెలుసులేదు ఆయన స్వామిని గుర్తించే శక్తి లేనప్పుడు. నీకు జ్ఞాన్ని గుర్తించే పవిత్రత నీ లోపల ఉందనుకో, ఒక చెప్పక్కర్లే నీకు. ఈ నాలుగుకి అనారోగ్యం లేదనుకో, ఏ పండు పెడితే ఆ పండు తీపి తెలుస్తుంది. పుల్లగా ఉందనుకో అది కూడా తెలుస్తుంది, వెంటనే ఊసేస్తాం. మనకు పవిత్రత ఉంటే జ్ఞానిగా తెలుస్తాడు, అజ్ఞానిగా తెలుస్తాడు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. మన నాలుగు జ్వరం ఉంటే తీగా ఉన్నది చేదుగా అనిపిస్తుంది, చేదుగా ఉన్నదే తీగా అనిపిస్తుంది. మన నాలుగు జ్వరం లేకపోతే తీపిగా తెలుస్తుంది, చేదుగా తెలుస్తుంది. నువ్వు రాసుకుందామని కూర్చున్నావు, నేను రాయనవట్లేదేమో, నేను రాసుకో. అయితే రాసుకుందామని కూర్చుంది, నీ వయసులో ఉన్న సత్యాన్వేషణ ఆ వయసులో ఉండదు. అంచేత అప్పుడు మనవరాళ్ళు అందరూ వచ్చేస్తారు, ఆ బరువులు పెరిగిపోతాయి. అంచేత సరి అయిన ఏజ్ ఇదే సత్యాన్వేషణకి.
నీ చదువు నువ్వు చదువుకుంటూ నువ్వెవరో నువ్వు చూసుకో, దానికి మళ్ళీ దీక్షలు కూడా అక్కర్లా. నువ్వెవరైనా చూసుకుంటున్నావు అనుకో, నీకు ఎంత లోపలైతే తెలుస్తుంది అనుకో, అది నీ సొంత గొప్పదాన్ని అనుకోకు. నీకు ఆ మార్గాన్ని చూపించినాడు నేను తీసుకెళ్తున్నాడు అని అర్థం చేసుకో. ఈ మార్గం చూపించిన వాడు రూపరహితుడు అని అర్థం చేసుకో. ఆ నీ లోపల ఉన్నాడు, నేను గుంజుకుంటున్నాడు అని అర్థం చేసుకో. వాడికి నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ వాడు లాక్కుంటున్నాడు అని అర్థం చేసుకో. ఎంచేతంటే నేను ఎవరో అని చూసేది ఎవరో ఈగో. ఈగో అయినా, ఈగో అంటే చీకటి. చీకటి తనంతట తాను వెలుగుని చూడగలుగుతుందా? సరే నువ్వు రాసుకో. గౌతమ్ బుద్ధ ఎలా ఉన్నా? బాగున్నా? పూర్వకాలంలో ఒక ముసలిది ఉండేది, ఆ పల్లెటూళ్ళలో ఒక ముసలిది ఉంది. అంటే ఆ రోజుల్లో మనసులు కర్ణాలు ఉండేవారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తీసి పాడేశారు. మనసుల కర్ణాలు ఉండేవారు ఆ రోజుల్లో. అంటే మనసు గారు ఏంటంటే పరిపాలన చేసేవారు, కర్ణం గారేమో లెక్కలో గట్ట చూసేవారు అన్నమాట. సాధారణంగా ఎక్కువగా ఈ క్షత్రియాస్ ఎక్కువగా ఉన్న చోట మనసభ్యులుగా రాజులు ఉండేవారు. కర్ణాలు ఎప్పుడు వేమలో ఉంటారు సాధారణంగా. వాళ్ళ దగ్గర చదువు ఉంటుంది కదా, ఆ రోజులు వాళ్ళ దగ్గరే ఉండదు, ఇంకా వాళ్ళ దగ్గర ఉండేది కదా చదువు. అంటే చదువు ఉంటుంది కాబట్టి లెక్కలు కట్ట వేసేవారు. ఆ పల్లెటూళ్ళలో ముసలమ్మ, దాన్ని అందరూ తెక్క ముసలు అంటున్నారు. దానికి బాధ వస్తుంది. అదే తెక్క ముసలు అంటున్నారు. బాధ వస్తుందని. బాధ వస్తూ ఉంటే ఏదో సుఖం లేదని చెప్పి మనసు గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పింది. ఈ రోజుల్లో లాగా 5 ఏళ్ళకి ఒకళ్ళు ప్రెసిడెంట్ మారిపోవటం అలా కాదు, వాళ్ళే పరిపాలన అంటే. సరే, మామూలుగా ఏదైనా కంప్లైంట్ ఇస్తే అందరూ ఒక రకంగా ఉంటారు కదా. న్యాయంగా ఉండే మనసులో ఉంటారు, అలాగే స్వార్థంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సరే, నేను నీకు న్యాయం చేస్తాను, కానీ నాకు రోజు ఒక గుడ్డు తినకపోతే బలం రాదు, మరి నేను మనసుంది కదా అన్నాడు. అంటే గుడ్డుదే ఉందంటే మనసుగా నేను పట్టుకొచ్చేస్తాను, రోజుకో గుడ్డు మీకు ఇచ్చేస్తాను. కోడిగుడ్లు అంతం, రోజుకో గుడ్డు పట్టుకెళ్ళి ఇవ్వాలి. మాకు కూడా రోజు క్యారేజీ పంపించేవారు, అది మాకు లంచం. అది సరే, నేను అక్కడి ఉంటే సరిపోదా, కర్ణం గారి దగ్గరికి కూడా వెళ్ళు అన్నారు. ఆయన ఏమన్నారంటే, సరే నీ చూద్దాం, అయితే మనసు గారు నేను కలిపి చూస్తాం, కానీ నాకు పప్పు తోటకూర అంటే ఇష్టం అన్నాడు. సరే, దానికే ఉందండి, మాకు తోట ఉందండి, తోటలోంచి ఆకుకూర తెచ్చేస్తానండి, నెలకు ఒకసారి కొంచెం పప్పు ఇచ్చేస్తానండి అన్నాడు. సరే అమ్మ, ఇలా ముందు ఒప్పందం కుదిరిన తర్వాత అందరినీ రమ్మంది. మిమ్మల్ని అందరినీ మనసు గారు కర్ణం గారు పిలుస్తున్నారు, నన్ను తెక్కదానా అంటున్నారు కదా, మిమ్మల్ని అందరినీ అక్కడ రేవెట్టేస్తాను పదండి అందరు. అందరూ దడుపుతూ వచ్చారు.
సరే ఏమని అంటున్నారంటే మేమేమంటలేదండి, ఆవిడకి తొయ్యదు ఇంకొకరు చెబితే ఎందండి ఆవిడ. మా ఇంట్లో మేమైతే పని చేసుకుంటూ ఉంటాం, ఆవిడ వచ్చేసి అది అలా కాదు ఇలా అంటది, ఆవిడకి ఎందుకు చెప్పండి మా గొడవ అన్నది. అదేంటది, అది మామూలు ముసలమ్మ అనుకుంటున్నారా, అది చాలా గొప్పది అది అని చెప్పి లోపల ప్లాన్ ఆలోచించారు. ఏంటంటే గొప్పతనం అని చెప్పంటే, దానికి కోడి ఉంది కదా, ఒక పెట్ట ఒక పుంజు ఉంది. ఈ పుంజు రోజు దాని ఇల్లు ఎక్కువ కోతుంది కదా, ఆ కూయటం వల్ల సూర్యుడు వస్తున్నాడు చూసుకున్నాం. కరెక్ట్గా రోజు చూడండి మీరు, పొద్దున లేచి ఈ ముసలి దాని కోడి పుంజు దాని ఇల్లు ఎక్కి పోతుంది. అది కూర్చున్న తర్వాత సూర్యుడు వస్తున్నాడు కదా చూసుకున్నాను. కర్ణం గారు తెలివితేటలు ఎక్కువ కదా, మరి ఆయన ఎలా వేసారు, ప్లాన్ వేసారు. నిజమండి అయితే అని చెప్పి చూసారు. ఆ మన్నాడు నుంచి రోజు 10 రోజులు చూశారు. ఈ ముసలి దాన్ని కోడుకొని రోజు ఇల్లు ఎక్కుతుంది, కుక్కరొక్క ఉంటుంది, కానీ చెప్పుడు సూర్యుడు వస్తుంది. అయ్యి బాబు ఎంత పని అయింది, అయితేనే నేను తక్కువ అనుకున్నాం, చాలా గొప్పదాని ముసలమ్మ, అనవసరంగా నిన్ను తక్కువ అంతనే వేసాం, నీ కోడి లేకపోతే ఎలాగా అని చెప్పంటే, సరే అని చెప్పి నా కోడి ఎక్కడ వేసినా కానీ ఎవరేమనకండి అందే. కొంతకాలం తర్వాత ఏమో నా కోడికి పని కట్టండి అంది. ఇంచేత ఓ రోజు దానికి సృష్టి చేసి లేగలేదు. కరెక్ట్గా ఆ రోజే మబ్బులు కట్టి సూర్యుడు రావడం లేట్ అయింది. చూడండి నా కోడికి మా సృష్టి చేసింది, మీరేం చేయట్లేదు అని చెప్పి వేడి నీళ్ళు ఏదో కాపడం మీద పెట్టి మందు చేసి, ఎలా కాదు సుఖంగా డాక్టర్ని పెట్టేస్తాను, లేకపోతే నేనే చూసుకుంటాను, రోజుకి ఇంత కట్టేయండి అమ్మ. రోజు నెలకోసారి వచ్చి పని కడుతున్నారు కోడికి. ఎంచేత అది ముసలమ్మ గారి కోడి కుయ్యకపోతే సూర్యుడు ఉదయం అంత నమ్మకం వచ్చేసింది విలేజర్స్ అందరికీ కూడా, తెలివైన వాళ్ళకి కూడా వచ్చేసింది ఆ నమ్మకం. ఎంచేతంటే తెలివైన వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉంటారు, కానీ అందరూ ఏదో వెళ్తున్నారు. దానితో కర్ణం గారు ప్రెసిడెంట్ గారు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళే పొగుడుతున్నారు. ఎంచేత వాళ్ళకి గుడ్డు పని అవుతుంది, పప్పు తోడు గారి పని అవుతుంది కదా. అంత పెద్దోళ్ళే ఊరికి పెద్దోళ్ళే అలా చెప్పారు. ఒకవేళ మాదాలంటి వాళ్ళకి ఎవరికన్నా చిన్నపిల్లలకి ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చినా, చిచ్చి అదేంటి రోజు దాని కోడి పుట్టక ముందు లేదంటే సూర్యుడు మీరు అందరూ అంటే నోరు మూస్తే మళ్ళీ వాళ్ళ ఇంటే మనకు గొడవ వస్తుంది, తగ్గు వస్తుంది వెళ్ళని, ఏదో అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ అనేద్దాం, కులంతో పాటు గోవింద అనేద్దాం మళ్ళీ అంటాం అక్కడ అనుకు నువ్వు మనకు వాడు ఎడుతారు మళ్ళీ. ఏముంది నెలకి ఎంత కదా, ఓ డబ్బు కానీ అది ఇస్తున్నారు కొనేలే. సడన్గా దీని పుంజుని తోడేలు ఎగరేసిపోయింది, తోడేలు వచ్చి ఎగరేసిపోయింది. అందరూ కళ్ళారా చూస్తుండగానే అదేంటది, ఆ దేవుడి పుంజు, అది సూర్యుడు పుంజు. మరి అది లేకపోతే సూర్యుడు రాడు ఎలాగా అని చెప్పి అందరూ లభోదీపమన్నారు. ఏడుతో కూర్చున్నారు, మన్నాడు ఎక్కడ వెలుగు రాదా సూర్యుడు రాదని, కానీ సూర్యుడు వచ్చేసాడు. ముసలిదాని కోడి కుయ్యలేదు కానీ సూర్యుడు వచ్చేసాడు. ఏమన్నదంటే ఈ ఏళ్ళకి వస్తాడంటే రేపు నుంచి రావడని చెప్పేసింది, కానీ మన్నాడు వచ్చేసాడు. అలా రోజు వచ్చేస్తున్నాడు. అందరూ తిట్టకుండా తిట్టారు. మనసుకునే కర్ణాన్ని కూడా దొంగరాళ్ళలో ద్వారా శుభ్రంగా నీ కోడిగుడ్డును తోటకూర ఇస్తుందని చెప్పి దాని పక్షాన ఉంటారా, మమ్మల్ని మోసం చేస్తారా అంటే అందరిలోనూ ఒకసారి రెవల్యూషన్ వచ్చింది. ఈ ముసలమ్మ ఎవరో మన మనసు, ముసలమ్మ ఎవరో మన మనసు. మరి మనసు ఎవరో అహంకారం, అది మనసు గారు అంటే అహంకారం ఉంటుంది. కర్ణం గారు ఎవరో బుర్ర, తెలివితేటలయ్యి. మన మనసుకి ఎలా నచ్చితే అలా వెళ్ళిపోతాం అనిపిస్తుంది. మన మనసుకి ఎలా నచ్చితే అలాగే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. దానితో ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఎవరు, మన లోపల ఉన్న అహంకారం సపోర్ట్ చేస్తే కరెక్ట్ ఇలాగే వెళ్ళాలంటుంది. అలాగే వెళ్ళకపోతే బాగోదు, కుదరదానే అది ఆజ్ఞ జారీ చేస్తుంది. కర్ణం గారు అంటే తెలివితేటలు ఏం చేస్తారంటే తార్కికంగా ఆలోచిస్తారు. మనసు నచ్చినట్టు వెళ్తే కరెక్టా,
వెళ్ళకపోతే కరెక్టా, ఏదో రకంగా మనసు నచ్చినట్టే వెళ్ళాలి. అంటే అహంకారం గారను తెలివితేటలు గారు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ కోడి ఎవరు ఎందుకనే పాపం అదేమనుకుంటలేదు ముసలమ్మ, కోడికి ఏ పాపం తెలియదు. దాని పుంజు కొక్కురొక్క అని కూర్చొనే కానీ సూర్యుడు ఉదయించడంట. ఈ పుంజు ఎవరు ఎందుకనే నువ్వు చెప్పు. మనసేమో ముసలమ్మ, మనసు ఎవరు అహంకారం, కర్ణం ఎవరు తెలివితేటలు. మరి కోడి ఎవరు? మన వాళ్ళ మీద మనం నిందేయటం కాదు, కనీసం ఇప్పటికైనా బుద్ధికి పని చెప్తూ, తెలివితేటలకు కాదు. తెలివితేటలు వేరు, మనో వికాసం వేరు, వివేకం వేరు, తెలివితేటలు వేరు. తెలివితేటలు ఉన్నాయి కానీ వివేకం లేదు. ఉదయం ఏమన్నారంటే నువ్వు అటా ఇటా అన్నారు కదా, అంచేది ఈ మాట చెప్ప. మేము ఎప్పుడు అలా అన్నామమ్మా, నువ్వు ఇక్కడికి రా అక్కడికి వెళ్ళు, వాళ్ళు పర వెళ్ళాం కాదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అంచేది భగవాన్ ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు వాడు చెప్పేది భగవాన్ అని నీకే నమ్మకం లేకపోతే నువ్వెలా బాగుపడతావు? ఇంకా నీకు ఒక ప్రాసెస్ ఇచ్చాడు, 18 పౌర్ణాలు చేసుకో అని చెప్పాడు. ఈలోపు చదువుకొని అక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు. ఏ ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదని చెప్పాడు. నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకుంటే ఎలాగా, అది విశ్వాసం ఎలాగ అవుతుంది? అట్లా రావడం మాత్రం ఎందుకు? చెప్పింది ఆచరించిన వాళ్ళు రావడం మాత్రం ఎందుకు? విశ్వాసం హీనత్వం ఉన్నప్పుడు రావడం ఎందుకు? ఈ అమ్మగారు వస్తే సరిపోద్ది కదా, ఆవిడన్నా సాధనలో ఉంటుంది. నీ ఇంజనీరింగ్ తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా పోయింది? నిజంగా ఆ లోపల చైతన్యమే ఉండి మాట్లాడేస్తుంది అని నీకు నమ్మకం కాదు. నమ్మకం స్థాయిలో ఉన్న, విశ్వాసం స్థాయిలో లేదు. ఉంటే కనుక ఎప్పుడో పోకూడదు. ఎప్పుడు తాగింది? ఏదైనా ఒక వాక్ పనిచేస్తూ ఉంటుంది. ఆ వాక్కి అది పనిచేద్దామంటే నీకున్న విశ్వాసరాహిత్యం వల్ల కనెక్ట్ అవ్వట్లే. కనెక్ట్ అవ్వాలంటే విశ్వాసం ఉండాలి. గురువు ఏదో చెబుతాడు అనుకున్నాం, చెప్పింది ఆచరించట్లేదు అనుకో, మరి గురువు చెప్పింది ఆచరించినప్పుడు గురువు పెట్టిన టార్గెట్ నీ నోట్లోకి ఎలా వస్తుంది? రాదు కదా. మనం ఎలాగన్నా వాళ్ళకి మనకి ఏ భేదం లేదు. వాళ్ళు బాగుపడాలి, మనం బాగుపడాలి. కానీ వాళ్ళు ఎలాగొన్నారు, ఇట్ట అట డివైడ్ చేసేస్తారు, అంతే కదా. మేము మానేసిన తర్వాత కూడా నీకోసమే కదా ఓపిక చేసుకుని వస్తా అంటే ఎంత ప్రేమ భగవాన్ నీ మీద పెట్టుకున్నాడు చూడు. నువ్వేం చేస్తావు? కనీసం ఫోన్ కూడా చేయలేకపోయావు కదా. అంత విశ్వాసరాహిత్యం ఉన్నప్పుడు ఎలా పని చేస్తుంది? నువ్వు బాగుపడాలని మేము ఎంత అనుకున్నా కానీ ఎలా బాగుపడతావు? విశ్వాసం ఉండాలి కదా. ఒక పని చెప్పినప్పుడు అలా చేసుకోవాలి కదా. కొంతమంది ఇప్పుడు రాజునేస్తారు అన్నారు, నాన్నగారు దయవల్ల నాకు ఉద్యోగం వస్తుంది అనుకుని చదివేవారు కదా. నేను ఎప్పుడు చదువుకునేవాడిని. ఇంచేత ఉద్యోగానికి నాన్నగారి మీద ఆధారపడకూడదు నా ఉద్దేశం. నాకు ఇమ్మీడియట్గా వచ్చేసింది, ఆయనకి 6 నెలల తర్వాత వచ్చింది. ఆ విశ్వాసం పనిచేసింది, కానీ టైం పట్టింది. ఇప్పుడు నీ పెద్ద కూతురే ఉంది, దానికి 888 వచ్చేస్తుందని చెప్పారు. వస్తుందా రాదు అనుకుని ఈ లోపు జాయిన్ అయిపోయారు. తర్వాత వచ్చింది కదా. వస్తే మళ్ళీ ఆడు డబ్బులు వెనక్కి ఏమని అన్నాడు, అంతే కదా. అంటే విశ్వాసం కలిగి ఉంటే ఈ డబ్బులు ఖర్చు అవ్వవు కదా. 888 సీట్ వచ్చేస్తుందన్నప్పుడు వచ్చేస్తుంది. అందరికీ చెప్పరు కదా నీకు పలానాది వస్తుందని. గురువుకి
ఒక దయ కలుగుతుంది ఒకనొక సందర్భంలో. ఆ దయలోంచి ఏదైనా ఒక వాక్ వస్తే అది సత్యవాక్కు, అది అన్నట్టుగా అసత్యం అవుతుంది. కానీ దాన్ని అందుకోవడానికి మనకి ఆ సత్యవాక్కు ఎవరి నుంచి అయితే వచ్చిందో వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి, వాళ్ళ పాదాలను ఆశ్రయించాలి మనం. ఎవరైనా లేచి నిలబడితే ఎందుకు నిలబడద్దంటానంటే లోపల మనసుల్లో క్యాస్ట్లు చూస్తూ ఉంటారు. అక్కడ నిలబడ్డవారు నిలబడకపోయినాడు ఇంటికి వేస్ట్ కదా. ముందు అది తొలగించుకోండి. మీ క్యాస్ట్ మీ ఇంటికాడ చూపించుకోండి. సత్యజ్ఞానం దగ్గర పనికిరాదు. అనుభవం పొందాలంటే అది ఎన్ని జన్మలు పడతాయో దానికి. సత్యజ్ఞానాన్ని పొందినవాడు సైతం పలానా జన్మలో నేను ఎలా డ్రాప్ అయ్యాను, నాకు విశ్వాస రాహిత్యం ఉంది అని అవి కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు ఓడిపోయి కొన్ని వందల సార్లు ఓడిపోయి ఆఖరికి జయిస్తాడు. ఎవరైనా ఒక జ్ఞానాన్ని పొందినా కానీ ఆఫ్టర్ సో మెనీ ఫెయిల్యూర్స్ సక్సెస్ వస్తుంది. అందుకే కోడిపుంజి ఎవరో చెప్పు, అది కంపెక్కి కుయ్యకపోతే శివుడు రాదనుకుంటుంది. ఆయే బాల్తా కొట్టేస్తూ ఉంటాడు మన సొంతం మాయ. ఆ బాల్తా కొట్టినప్పుడు నమ్మకం ఉన్నవాళ్ళు డ్రాప్ అవుతారు, విశ్వాసం ఉన్నవాళ్ళు నిలబడతారు. నమ్మకానికి విశ్వాసానికి అంత తేడా ఉంటుంది. నమ్మకం ఉన్నవాళ్ళు అంటే నాళ్ళు నమ్ముకుంటారు, ఏదో కొన్ని కారణాల వల్ల నమ్ముకుంటారు. నిజంగా సత్యజ్ఞానమే కావాలనుకున్న వాళ్ళకి ఆ నమ్మకాలతో పని ఉండదు. ఒకవేళ సత్యజ్ఞానమే కాకుండా కొన్ని బాధలు ఏమన్నా ఉన్నాయి పోగొట్టున్నట్టు అడగటం తప్పేం కాదు. వాళ్ళ లోపల జిజ్ఞాస ఉన్న వాళ్ళు, సత్యజ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు కూడా అడిగితే అడగచ్చు. కానీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంచుకోరు వాళ్ళ భక్తిని. ఆ కోరిక నెరవేరిపోయినా గురువే. ఇంచేత సత్యజ్ఞానం ఉంది గురువు దగ్గర, దానికోసం మనం అడ్డు పెట్టుకుని ఉండాలి. సత్యజ్ఞానం పొందాలనుకునే వాళ్ళు ఎవరిని ద్వేషించకూడదు, ఇట్ట అట్ట అనకూడదు. ఎవరు వస్తే వాళ్ళకి అమ్మ, వచ్చిన వాళ్ళకి వెళ్ళమనకూడదు. గురువు పరీక్షించడం కోసం, సాధన చేయించడం కోసం గురువుకి ఎంటేయచ్చు. వెళ్ళి ఒక నెలల సాధన చేసుకురా లేదా 6 నెలలు సాధన చేసుకునిరా అని గురువు అసైన్మెంట్ వర్క్ ఇవ్వచ్చు. ఏదైతే జ్ఞానమో అది శాస్త్రాలకు కూడా అవతల ఉంటుంది. ట్రూత్ ఈజ్ బియాండ్ ఆల్ అవర్ శాస్త్రాస్. జ్ఞాని పలానా శాస్త్రం ప్రకారం నడుచుకోవట్లేదు అంటే అది తప్పు. అదే శాస్త్రాలకు అతీతంగా ఉంటాడు జ్ఞాని. వాడు ఎలాగ ఉండాలనేది వాడికి కూడా తెలియదు. ఈశ్వరుడు అలా నియమించుకుంటూ ఉంటాడు. నువ్వు మేడ ఎక్కేసావమ్మా, నేను చూసి ఈ అమ్మాయి మెట్లు ఎక్కుతులేదు అనుకుంటే అలాగా మెట్లు ఎక్కేసిన తర్వాత మేడ మీదకి వెళ్ళాను. ఈ అమ్మాయి దీపాలు ఎడతలేదు, లేదా ధ్యానం చేయట్లేదు, లేదా ఎంక్వైరీ చేయట్లేదు, సత్కర్మ చేయట్లేదు, లేదా పుష్కరాలు వస్తే మొలగట్లేదు, ఏం చేయట్లేదు, ఈ మెట్ల మీద ఉండలేదంటే మెట్ల మీద ఉండవలసిన వాళ్ళు ఎవరో వాళ్ళే ఉంటారు. మెట్లు ఎక్కేసిన వాళ్ళు మళ్ళీ మెట్ల మీదకి ఎందుకు వస్తారా? అవసరం లేదు కదా. పూర్వం నిజంగానే జరిగింది కోడిపుంజు కదా, నేను ఊహించి చెప్పింది కాదు.
కానీ దానికి స్పిరిచువల్ అన్వయం చేసాడు భగవాన్ అంతే. భగవాన్ గురించి చెప్పినంత మాత్రం అందరూ భగవాన్ అయిపోరు, అది కరెక్టే. కానీ స్వయంగా భగవాన్నే వచ్చినా కానీ గుర్తించలేని స్థాయిలో ఉంటే మనకి జ్ఞానం రాదు. స్వయాన భగవాన్ అరుణాచలంలో వస్తే ఆయన జ్ఞాని అని గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అరుణాచలంలో. ఆ గుర్తింపులు ఆడికి అవసరం ఏంటి? ఆడికి ఏం అవసరం లేదండి. అరుణాచలేశ్వరుడు ఆ పాల బ్రాండ్ అన్నవాడు ఎక్కడున్నాడు 6000 కిలోమీటర్ల దూరం, ఎక్కడ లండన్ ఎక్కడ తిరువన్నామలై ఆయన లాక్కొచ్చాడు. అమెరికా నుంచి కొంతమంది లాక్కొచ్చాడు, ఆస్ట్రేలియా కొంతమంది లాక్కొచ్చాడు. అరుణాచలేశ్వరుడు శక్తి లాక్కొస్తుంది, మనల్ని కూడా ఆ శక్తి లాక్కొచ్చింది. మనకున్న విశ్వాస రాహిత్యం వల్ల మనం మిస్ అవుతున్నాం. జ్ఞాన్ని మనం మిస్ అయితే జ్ఞానికి వచ్చిన నష్టమే ఉండదు. కానీ విశ్వాసం పెట్టుకోకుండా రావటం కంటే విశ్వాసం పెట్టుకున్నప్పుడు దూరంగా ఉండటమే మంచిది, అదే కరెక్ట్. మనకు బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, దేహబుద్ధి మనకు ఉంటుంది కదా, అంచేత జ్ఞానికి క్లోజ్గా కూడా ఎవరు మూవ్ అవ్వకూడదు. అంచేత అలా మూవ్ అయితే వాడు జ్ఞాని కాదు అజ్ఞాని అనుకుంటాం మనం. కొంతమందికి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, వాళ్ళు ఎంత క్లోజ్గా మూవ్ అయినా కానీ వాళ్ళు దేహమాత్రలు అనుకోరు, అంతకంతకి పెరుగుతూ ఉంటుంది. దేహమాత్రలు కాదు వీళ్ళు అని అటువంటి రకాల నిదర్శనాలు వాళ్ళకి మాత్రం చూపిస్తాడు, అలాంటి వాళ్ళకి చూపించడం. మనకు ఆ స్థాయి లేనప్పుడు చూపించడం. శిల మీద రాసిన శాసనమైన కొన్ని వందల సంవత్సరాలకి చెరిగిపోద్దేమో కానీ గురువు మీద ఉన్న విశ్వాసం మాత్రం ఎవరికైతే చెరిగిపోకుండా ఉంటుందో వాళ్ళు జ్ఞానికి ఎంత క్లోజ్గా ఉన్నా కానీ దేహమాత్రుడే జ్ఞాని అనుకోరు వాళ్ళు. అది ఎన్నో జన్మల్లో రిటర్న్స్ ఆశించకుండా పనిచేయటం వల్ల నిష్కామ కర్మయోగం అవలంబించిన వాళ్ళకి మాత్రమే జ్ఞాని సన్నిధి దొరుకుద్ది. ఎన్నో జన్మల్లో, ఒక జన్మ కాదు. జ్ఞాని సన్నిధి లేదా జ్ఞాని శుశ్రూష, జ్ఞాని సేవ ఎవరికి దొరుకుద్ది అంటే ఎన్నో జన్మల్లో నిష్కామ కర్మ యోగం. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఇంకా వాళ్ళు ఏ కోరి ఒక ఉపకారాన్ని కోరి ఉపకారం చేయరు. ఆ బలిపాడులో మన ఆవిడ ఉన్నారు కదండి, వాళ్ళందరికీ ఉపకారం చేసేవారు ఆవిడ, కాంతమ్మ గారు. నిష్కామ కర్మ అదే. నీ ఇంట్లో నువ్వు పప్పు రుబ్బుకుంటున్నావు అనుకో, ఆవిడ వచ్చి ఏమైనా పనుండో చూసుకోమ్మా నేను రుబ్బు పెడతాను అనేది. ఇంకొకళ్ళు ఎవరిని జలించుకుంటున్నారు అనుకో, ఆ కాంతమ్మ గారు వచ్చి నువ్వు ఇంకో పని చూసుకో నేను ఈ పని చేసి పెడతాను నీకు అనేది. అంటే ఇతరులకు పని చేసి పెట్టడం ఆవిడకి ఆనందం. దాన్ని నిష్కామ కర్మయోగం అంటారు. ఎన్నో జన్మల్లో నిష్కామ కర్మయోగాన్ని అవలంబించిన వాళ్ళకి మాత్రమే జ్ఞాని యొక్క సేవా భాగ్యం దొరుకుద్ది. ఎవరికి మట్టి వాళ్ళకి దొరకదు. ఇంచేత దొరకదు? వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళకి అనుమతి ఇస్తే ఏమవుతుందంటే ముందు జ్ఞాని అనుకుంటారు, తర్వాత లౌకికుడు అనుకుంటారు. అంచేత ఇవ్వకూడదు. సేవాభాగ్యం ఇవ్వండి అని అడిగినా కానీ జ్ఞానం ఇవ్వకూడదు. ఒక్కొక్కసారి ఆ దయ చేత ఏంటంటే ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బోల్తా పడతారు. శరణాగతిలో ఉన్నవాళ్ళు కూడా, విశ్వాసంలో ఉన్నవాళ్ళు కూడా, అంటే విశ్వాసం స్థాయి వచ్చేసిన వాళ్ళు కూడా మళ్ళీ నమ్మకం స్థాయికి దిగిపోతారు. ఇంచేత జ్ఞాని సన్నిధి కూడా మనం బోల్తా కొట్టిస్తుంది. భగవాన్ ఉండేవారు, అందరితో పాటు ఇడ్లీ తినేవారు, అందరితో పాటు టీ తాగేవారు, నొప్పి వస్తే బాధపడేవారు, మందులు వేసుకునేవారు. కానీ ఎవరికైతే
జిజ్ఞాస, సత్యాన్వేషణ జిజ్ఞాస అది ఉంటుందో, కంటిన్యూస్గా అండర్ కరెంట్గా ప్రవహిస్తూ ఉంటుందో, వాళ్ళ జ్ఞాని సన్నిధికి బయటికి వెళ్ళిన తర్వాత అశాంతి రావడానికి తేడా తెలిసిపోతుంది వాళ్ళకి. జ్ఞాని సన్నిధిలో శాంతి ఉంటుంది, బయటికి వెళ్తే దూరం అయితే అశాంతి వచ్చేస్తుంది. నీడకు వస్తే చల్లగా హాయిగా ఉండి, ఎండలోకి వెళ్తే ఎండ మండిపోతూ ఉంటాయి. ఈ తేడా ఎలా తెలుస్తుంది? అలా జ్ఞాని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగుంది, జ్ఞానికి దూరంగా ఉన్నప్పుడు ఎలాగుంది వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది. అంచేత సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టుకోరు. జ్ఞానిని అజ్ఞాని అనుకుంటే విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు అజ్ఞాని జ్ఞాని అవుతాడు, జ్ఞాని అజ్ఞాని అవ్వలేడు. అది ఎలాగంటే పాలు పెరుగు అవుతుంది. నువ్వెన్ని చేసినా పెరుగు పాలు అవదు. నువ్వు అదన్నా రాసుకో. ఇప్పుడు అజ్ఞానే జ్ఞానం అవుతాడు, అజ్ఞానే జ్ఞానం అవుతాడు. ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత వాడు అజ్ఞానాన్ని పొందలేడు. అంటే జ్ఞాని అజ్ఞాని కాలేడు. అజ్ఞాని జ్ఞానం అవుతాడు, జ్ఞాని అజ్ఞాని అవ్వలేడు. ఎంచేత అవ్వలేడు? పాలు పెరుగు అవుతుంది, పెరుగు పాలు అవుతుందా? అవ్వలేదు, అయ్యే అవకాశం లేదు అసలు. ఎన్ని పనులు చేసినా అవ్వదు. పాలు కాస్తారు కదా, చల్లార పెడతారా, రెండు వేస్తారు, పెరుగు అవుతుంది. వెళ్ళి పెరుగుని పాలుగా చేయగలవా? మనం చేయలేము. ఒకసారి జ్ఞానం పొందిన తర్వాత, నిజం ఏంటో వాడు తెలిసిన తర్వాత, నిజం తెలిసిపోయిన తర్వాత అబద్ధంలో దళటానికి ఇష్టం ఉండదు అడిగా. కానీ జ్ఞాని యొక్క దేహాన్ని చూసి, జ్ఞాని యొక్క ప్రవర్తన చూసి మనం అలా భ్రమ పట్టడానికి అవకాశం ఉంది. అంతే జ్ఞానితోటి క్లోజ్ కాంటాక్ట్ పెట్టుకోకూడదు. అలాగే సేవాభాగ్యం ఇవ్వండి అని కూడా అడగక్కర్లేదు. చేత నువ్వు పూర్వజన్మలో నిష్కామ కర్మయోగం చేసావా, నువ్వు మర్చిపోయి ఎవరికైనా ఉపకారం చేసావా? ఎవరికైనా ఉపకారం చేస్తే నీకు జ్ఞాపకం ఉంటుందా? జ్ఞాపకం ఉంటే నువ్వు గురు సేవ చేయడానికి పనికిరావు. అంచేది గురువు కూడా సేవ చేయించుకోడు. ఎవరు బలవంతం మీద ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు నెమ్మదిగా ఎలా తయారవుతారు? మేము జ్ఞాని పోషిస్తున్నాం అనుకుంటారు. జ్ఞానికి మేము సేవ చేస్తాం, మేము సేవ చేయకపోతే ఎవరు చేస్తారు అనుకుంటారు. అది భాగ్యం అనుకోరు. ఇంచేత అది ఎందుకు భాగ్యం అంటే వీళ్ళ సొంతంగా సాధన చేయవలసిన అవసరం లేదు. వీడి సాధన కూడా వాళ్ళు చేసేసుకుంటాడు. ఉండటమే సంపంగి తోటలో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఇంకా సంపంగి పెట్టుకుని జల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కాపురమే సంపంగి తోటలో ఉంది, నీ జల్లో ఏమన్నా సంపంగి పెట్టుకుంటావా? వెనకాల ఎందుకు? ఇంకా మొత్తం అంతా సంపంగి తోటే. జ్ఞాని సన్నిధే నీకు సుఖం, ప్రత్యేకించి నీకు సాధన ఎందుకు? ఇంకా సత్యంలోనే ఉన్నావు. ఇంక ప్రత్యేకించి సత్యం కోసం అంటే సత్యమే అది, దేహం మాత్రం కాదు, అక్కడ ఉన్నది సత్యమే అని ఆ ఎరుక ఎప్పుడు ఉండాలి. ఒక జ్ఞానికి సేవ చేసే భాగ్యం అది అందరికీ రాదు. జ్ఞాని ఎవరికీ పరీక్షలు పెట్టడం, ఈశ్వరుడు జ్ఞాని చేతి పెట్టేస్తాడు. జ్ఞానికి ఏ సంకల్పం ఉండదు. నేను పరీక్ష పెట్టాలనుకో, జ్ఞానికి పరీక్ష పెడదామని ఉండదు. కానీ ఈశ్వరుడు తీయేస్తూ ఉంటాడు, వాళ్ళు తెలియకుండానే వాడు పరీక్ష పెట్టేస్తూ ఉంటాడు. జ్ఞానం ద్వారా పరీక్ష పెట్టింది అంటే వీళ్ళ విశ్వాసం ఎంత ఉంది, నమ్మకం స్థాయిలో ఉన్నారా, విశ్వాసం స్థాయిలో ఉన్నారు. విశ్వాసం స్థాయిలో ఉంటేనే కానీ జ్ఞానం రాదు. పైకి ఎన్ని పాటలు పాడినా, ఎన్ని జపాలు చేసినా, ఎంత గొప్ప గొప్ప ఉపవాసాలు కటిక ఉపవాసాలు చేసేసినా ఆత్మజ్ఞానాన్ని పొందలేదు.
వాటి ఫలితంగా ఒక నిష్ట వస్తుంది, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల ఐశ్వర్యం పెరుగుద్ది అంతే, మళ్ళీ పుట్టక తప్పదు. ఐశ్వర్యం పెరగడం అంటే ఏముంది, కాలు మీద కాలేసి కూర్చోవచ్చు, అందరూ పనులు చేసి పెడతా ఉంటారు. అంతకుముందు జన్మలో కొద్దో గొప్ప నామం చేసిన అలవాటు ఉంటుంది కదా అని పూజ పునస్కారాలు ఉంటాం అంతే. ఆల్ దీస్ పూజ పునస్కారాలు నథింగ్ బట్ నెక్స్ట్ ప్లే స్కూల్ అంతే. ఈ డెకరేషన్ అంతే. ఇది ఏంటి, వెళ్తావా? సరే, ఎవరు వెళ్ళేటప్పుడు చెప్పక్కర్లా, మీ దారి మీరు వెళ్ళిపోవడం. అడిగి మమ్మల్ని రావక్కర్లేదు. అలా దండాలు ఏం పెట్టద్దు. ఇప్పుడు పైకి దండాలు పెడతారు, లోపల మంగళవాడు అనుకుంటారు. ఉన్న మాట చెప్పేస్తున్నాం. దేవుడు ఏమయ్య గారు, పరిస్థితులు అలాగ ఉన్నాయి. అలాగ ఉన్నప్పుడు మాకు దండాల మీద కూడా విరక్తి వచ్చేస్తుంది. ఈ అబ్బాయి అనుకోకపోవచ్చు, కానీ జనరల్గా ఎందుకు అలా అవి కూడా అలవాటు మానేస్తే సరిపోద్ది. మాకు అలా ఈ సత్సంగానికి రావాల్సిన అవసరం లేదని ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఏడే కుర్రోడు అడిగాడు కదా అని చెప్పి సంవత్సరం తర్వాత వస్తానన్న వాళ్ళు అలా ఓపిక చేసుకుని, చాలా ఓపిక చేసుకుని వచ్చాను. లేవలేని పరిస్థితి ఉంటే అయ్యో పాపం వాడి భక్తి అంటే ఏంటని అడిగాడు అని చెప్పి వాడి మీద అంత ప్రేమ. కనీసం వాడు 31 తరగతి లోపు మీరు కావాలి గురువుగా అని చెప్పి అడగలేకపోయాడు. అంటే మనం వాడికి ఇచ్చే ఇంపార్టెన్స్లో 1000 వంతు కూడా మన ఆడికి మన మీద లేదు. అంచేది పని అవ్వట్లేదు. అది ఈశ్వర శక్తి అనేది నియమిస్తూ ఉంటుంది. ఎంతైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఫలితం ఇస్తాడు. నేను అనుకుంటున్నాను ఎక్కువ విశ్వాసం ఉంది అని, కానీ ఈశ్వరుడు తెలుసు కదా ఎంత ఉందో. అది ఒక పరిస్థితి పెట్టేసరికి బయట పడిపోయింది కదా, ఎవరెవరికి విశ్వాసం ఉంది ఎవరెవరికి లేదు. ఇలా ఎన్నోసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిల్ అయిపోయాకని చెప్పి అదరపడక్కర్లేదండి, మళ్ళీ స్టార్ట్ చేసుకోవటమే అంతే కదా. ఎన్నిసార్లు పడిపోయి ఎన్నిసార్లు లేవాలి, తప్పదు. పడిపోయాం కదా అని చెప్పి ఆగిపోకూడదు కదా. నీకు అటువంటి మాటలు వింటే బాధ వస్తుందని నాకు తెలుసు, కానీ సమాజం అలా ఉంది కదా. మనం ఆదరిస్తూనే మంచిది, ఆదరిస్తూనే అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళకే తప్పలేదంట. ఇప్పుడు కృష్ణుడు అన్నగారు బలరాముడు ఉన్నాడు కదా, ఒక చోట మహర్షులు అందరూ కూర్చున్నారు. వీళ్ళు వాళ్ళు ఏదో ఆత్మజ్ఞానం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. అక్కడ గురుస్థానంలో సూతుడు ఉన్నాడు. సూతుడు అంటే శూద్రుడు అని అర్థం. ఇప్పుడు పుట్టుకరిచ్చే శూద్రుడు అలాగే పిలిచేశారు. పూర్వం అలాగే పిలిచేసేవారు, కానీ గౌరవం ఉండేదండి. ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఉండేది. క్యాస్ట్ పేరు మీద పిలిచేవారు, లోపల మాత్రం ప్రేమ ఉండేది. అది చాలా మంచి విధానమే. వాడు గురుస్థానంలో ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ పక్క స్థానాల్లో ఉన్నారు. అందరూ బలరాముడు వెళ్ళేసరికి, అంటే కృష్ణుడు అన్నగారు బలరాముడే కదండి, వాడు వెళ్ళేసరికి అందరూ లేచి నిలబడ్డారు. గురుస్థానంలో ఉన్న సూచుడు లెగలేడు కదని చెప్పని చంపేస్తాడు. బలరాముడు చంపేస్తాడు. సాక్షాత్ కృష్ణుడికి అన్నగారు. ఆ శేషుడు మహర్షి అండి. మనకు రమణ మహర్షి గారు అంతా అటువంటి ఆయన చంపేస్తాడు. చంపేస్తే అందరూ గొల్లుమంటారు. ఇంతకంటే పాపం ఇంకేమీ లేదు అంటే వాళ్ళు లేగలేరు కదా. లేవటం ఏంటి, ఆయన గురుస్థానంలో ఉన్నాడు. ఆయన మహర్షి అని చెప్పి చెప్పేసరికి అయ్యో అలాగా అని చెప్పి దీనికి ప్రాయశ్చిత్తం అలాగని చెప్పి కృష్ణుడిని అడిగి ఆ దగ్గర మాయలు మంత్రాలు ఉంటాయి కదా, మళ్ళీ బతికించుకుని కాళ్ళకి దండం పెట్టుకున్నాడు. నన్ను క్షమించండి, గురుస్థానంలో ఉన్నారని నాకు తెలియదు, అలా మహర్షి అంటే ఏంటో తెలియదు. అంటే బలరాముడు భక్తి వినుడేం కాదు, అలా నటించాడు మనలాంటి వాళ్ళకి చెప్పడం కోసం. సూతుడిని బలరాముడు చంపాడు. ఎంచేతంటే వాళ్ళు సోదరత్వం చూసి అటువంటి గొప్ప వారికే తప్పనప్పుడు మన
మంచోళ్ళం కదా, ఆ మాత్రం ఫీలింగ్ మనకి ఎందుకు ఉండదు. అంచేత గురువు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా చూస్తారో తెలుసుకోవడం. అది కానీ చేతనైతే ఉపకారం చేస్తారు, లేకపోతే ఊరుకుంటారు. ఉపకారం పొందాలన్నా విశ్వాసం ఉంటేనే పొందుతారు, లేకపోతే మనం ఏం చేయగలం. గురువు మీద విశ్వాసం ఉందనుకో, శాంతి వచ్చేస్తుంది, అన్ని పనులు అవుతూ ఉంటాయి. బాగానే ఉంది కదా ఇదేదోనో అని చెప్పి గురువు మీద విశ్వాసం పెట్టుకోకుండా నువ్వు అటెండ్ అవుతున్నావు అనుకో, అది ఎలా ఉంటుందంటే నీకు ఏ మేరకైతే ఉండాలో ఆ మేరకు ఉపకారం చేస్తారు, అపకారం ఏంటి. కానీ అసలు అయింది ఏంటి, ఆత్మజ్ఞానం కదా, దానికి నువ్వు దూరం అవుతుంది. అంతకు ముందే దూరం గురువు మీద విశ్వాసం. బలరాముడు అంటారు వాడే చూపింది అంటే కృష్ణుని దర్శనాలు మహాత్ములందరూ కూడా వ్యతిరేకిస్తారు. కానీ చూపుడే కావచ్చు, కానీ గురుస్థానంలో ఉన్నాడైనా, ఒక మహర్షి స్థానంలో ఉన్నాడైనా ఆయన చదివితే మామూలు పాపం కాదు అది. ఎందుకంటే అలా కష్టపడతాడు, కష్టపడి కృష్ణుడు కూడా ప్రతి పరిస్థితాడు. చేసింది మరి అహంకారంతో చేసింది కదా. మనం లోపల తిరుగుతూ ఉంటాం కదా, లోపల తిరిగేటప్పుడు ఆ డబ్బులు మనకు అందుకుంటాం. అంతేకాక నేను బలరామదేవుడిని మహారాజుని నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అని ఒక రాజరికానికి సంబంధించిన గర్వం వచ్చేస్తుంది. వీళ్ళందరూ లేచిన కూడా అది ఒకడే లేదు. ఇదే విధంగా శివుడికి కూడా జరిగింది. దక్షుడు పరిపాలకుడు, విష్ణుమూర్తి లేస్తాడు, బ్రహ్మదేవుడు లేస్తాడు. అడొస్తే మొత్తం సనక సనందాలు మొత్తం అందరూ లేస్తారు. సభలోకి వచ్చేసరికి ఆ సభలో కూర్చుంటాడు అల్లుడే స్వయంగా శివుడు. వాళ్ళు లేకడం పాపం వచ్చేస్తుంది. పాపం వచ్చేసి నిరేశ్వర యజ్ఞం సంకల్పించి చేస్తాడు. ఈశ్వరుని ఒకరినే పిలవడం, మిగతా వాళ్ళందరినీ పిలుస్తాడు. దానివల్ల కదా సతీదేవి చచ్చిపోవడం ఇదంతా. శివుడు లేవడా, ఎందుకు లేస్తాడు? వాడు సూత జన్మ అయినా సోదర జన్మ అయినా కానీ గురుస్థానం ఉన్నవాళ్ళు లేకడా. మహారాజైనా బలరాముడైనా ఇంకంతకన్నా మహారాజైనా వాళ్ళు లేవాల్సిన అవసరం ఉండదు. వాడికి ఇతరులు ఉండరు, అసలు వాడికి లోకమే ఉండదు. మన కోసం దయతోటి మనం ఏమన్నా ప్రార్థిస్తే లోకంలోకి వచ్చి ఏమని చెబుతారు. మనకి లోకం కూడా ఉండదు. ఇదంతా తలంపే. జ్ఞానికి లోకం అంతా తలంపే. ఈ తలంపుల్లో ఉన్న మనుషులే ఏమన్నా ఆశ్రయించి కొంచెం మాకు ఏమన్నా కొంచెం దారి చూపింది అంటే ఆ దారి చూపిస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ దారి చూపిస్తుంది. వాడికంటూ సొంతంగా కష్టాలే ఉండవు. మన దేహానికి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అంటే మన బిడ్డల మీద ఉన్న మన ప్రేమ ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ గురువుకి మన మీద ఉంటుంది. ఆశ్రయించిన వాళ్ళకి మన మీద ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పుడు ప్రేమగానే ఉంటుంది. దైవీ లక్షణాలు వచ్చేసిన తర్వాత జీవ లక్షణాలుగా మారలేదు. ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి అవుతుంది, ఎండుగడ్డి మళ్ళీ పచ్చిగడ్డి అవుతుంది అవదు కదా. అలాగే నల్ల వెంట్రుక తెల్ల వెంట్రుక అవుతుంది, తెల్ల వెంట్రుక మళ్ళీ నల్ల వెంట్రుక అవుతుంది అవదు కదా. అలాగే దయాస్వరూపుడు అయిపోయిన తర్వాత గురువు మళ్ళీ జీవలక్షణాలు ఎలా వస్తాయి? వీళ్ళు మనల్ని ఆశ్రయించుకోలేదు కదా, వీళ్ళ మీద కోపం పెట్టుకోవాలని ఎలా అనుకోగలుగుతాడు? అనుకుంటాడు ఈశ్వరుడు ఎవరెవరినైతే కర్మ చేయాలనుకుంటాడో వాళ్ళు ఆయన చూసుకుంటాడు. ఆయన బాధ్యత అది. గురువుకి సొంత సంకల్పం ఉంటూ ఏమీ ఉండదు. నిన్ను బాగు చేయాలని ఉండదు, నేను బాగు చేద్దాం అనుకుంటే వాడు గురువు అవడం. వాడు బాగుపడిపోయాడు, మిగతా వాళ్ళందరూ బాగుపడలేదు అని కూడా అనుకోడు. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, పాఠాలు చెప్పిన గురువు ప్రేమ కంటే కూడా సద్గురు ప్రేమ ఎక్కువ. అదే
సత్సంగాలు వెళ్ళి మొదలు పెట్టుకుందాం అనుకోలేదు కదా. భక్తుల మీద ఉన్న దయ కొద్దీ, ప్రేమ కొద్దీ, అయ్యో పాపం ఎలా అడుగుతున్నారు, వాళ్ళు ఎంత ఆర్తితో అడుగుతున్నారో, చెప్పకపోతే మనకు పాపం అంటుకుంటుందా, ఈశ్వరుడు ఈ దేహాన్ని భూమి మీద పెట్టింది ఇందుకునే కదా అని చెప్పి ఎంతో ఓపిక చేసుకుని వెళ్ళాం. మరి ఎక్కడ నిలబెట్టుకోలేదు. కానీ ఆ వంపు తీసుకునే ఇవి నిలబడిపోయినాయి. అదే వంపు కదా. ఆ రోజు నీ అబ్బాయి పిలవకపోతే మేము రాకపోతాం కదా. కోడి పుంజు కొక్కరొక్క అంటే సూర్యుడే ఉదయంతుడు. ఈ కొక్కరొక్క అనకముందే, ఇది పుట్టకముందే సూర్యుడు అన్నాడు. అది మనం గమనించాలి. కోడి పుంజు కొక్కరొక్క అన్నారు, సూర్యుడు నువ్వు రా అని అడుగుతులేదు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అది ఒక దాని దినచర్య. పొద్దున్న లేస్తుంది, రెక్కలు ఇప్పుకుంటుంది. మనం లేస్తాం, ఒళ్ళు బద్ధకంగా ఇలా ఇరుచుకుంటాం కదా. అది అంతే. రెక్కలు టపటపలు ఆడేస్తుంది, పైకి ఎక్కుతుంది. కొక్కరొక్కో అన్న తర్వాత దానికి ఆ అమ్మాయి అనిపించదు. అది ఆ దినచర్యలో భాగం. అదే సూర్యుడు నువ్వు రా అంటలేదు. అదే ఈ 30 మందిని నేనే నడిపించేస్తున్నాను అని అనుకోవడం ఉండదంటే వాళ్ళు కూడా అలా అనుకున్నారు పాపం. ఆ ముసలమ్మ ముసలమ్మ కోడిపుంజు పూయటం వల్లే ఆ సూర్యుడు వస్తున్నాడు అనుకున్నారు కదా. ఇంచేత అనుకున్నారు. వెనకాల మనసు గారు, కర్ణం గారు కూడా చెప్పారు, గ్రామంలో అంతకంటే తెలివైన వాళ్ళు లేరు, అంతకంటే బలవంతులు లేరు. మనసు గారి కంటే బలవంతులు లేరు, కర్ణం గారి కంటే తెలియదు. అంత గొప్ప వాళ్ళే అలా చెప్పారంటే ఏమి నిజమై ఉండొచ్చు. అంతే, మేస్టర్కి మీద జీవలక్షణాలు వచ్చేసి ఉండొచ్చు అని చెప్పి నమ్మారనమాట. వాళ్ళు నమ్మటం తప్పేం కాదు. మనసు కర్ణాలు చెప్పడం అలా తప్పు. వాళ్ళు చెప్పారు, వాళ్ళ స్వార్థం వాళ్ళదే. మనసు గారికి గుడ్డు వస్తుంది, కర్ణం గారికి తోటకూర వస్తుంది. అదే కదా. ఈలోపు తోడేలు ఎత్తుకుపోద్ది కోడిని. కోడి పుంజు తోడేలు ఎత్తుకుపోద్ది. ఎత్తుకుపోయింది ఆల్రెడీ. గురువు ఎవరినైనా విమర్శించినా ప్రేమతోటి విమర్శిస్తాడు. అది ప్రేమతో ఉండబట్టలేక ఆ మాట చెబుతాడు. నువ్వు బాగా చదువుకో అని చెబితే నాన్న, దాని అర్థం ఏంటి? నువ్వు బాగుపడాలని ఉద్దేశం. నేను తిట్టడం లక్ష్యం కాదు వాళ్ళకి. వాళ్ళ టార్గెట్ నేను తిట్టడం కాదు. వాళ్ళ టార్గెట్ ఏంటి? నువ్వు బాగా చదువుకోవాలి, బాగుపడాలని అర్థం. బాగా చదువుకొని బాగుపడాలని అర్థం. తెలివి తక్కువ వాళ్ళు అయితే పొద్దున్నే నాన్న తిట్టేస్తున్నాడు అనుకుంటారు. అంతే కదా. తెలివి తక్కువ వాళ్ళు అలా ఆలోచిస్తారు. రింగుటోని మార్చేస్తే ఎలాగండి? ప్రిపరే రామరసం రావాలి కదా. మీరు పార్టీ మార్చేస్తారేంటి? వైజాగ్ వెళ్ళాక వైజాగ్ వెళ్ళిపోయారండి. భగవాన్ అలా సర్దేశాడు. 4:30 అయిపోయిందండి, ముగించాను. పావుతొక్క 5 కదా, 4:30కే ముగించేద్దాం. మరి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళాలి కదా. ఇవాళ మన సబ్జెక్ట్ ఏం చెప్పుకోలేదు. పొద్దున్నే స్టార్టింగ్లో బోల్ సబ్జెక్ట్ వచ్చింది కదా, అదంతా మర్చిపోయి కోడిపుంజు ఒకటే జ్ఞాపకం పెట్టుకుంటారు చూడండి. జీవలక్షణాలు అంటే అది. జీవలక్షణాలు అంటే అయ్యే అసలే జ్ఞాపకం పెట్టుకోరు. కానీ అది కూడా సబ్జెక్ట్ వైజ్గా ఉపయోగం పడుతుంది కదా. కోడిపుంజు కొక్కరొక్క అంటే సూర్యుడు రా. ఎండలో ఉంటే ఎండ సురుము అంటుంది. ఏనాటికైనా నీడకి రాక తప్పదు. ఇప్పుడు మీ తమ్ముడిని నువ్వు వదిలిపెట్టగలవా? మరి గురువు నిన్ను ఎలా వదిలిపెడతాడా? గురువు భక్తుల్ని ఎలా వదిలిపెడతాడు? అసలు భక్తులు కోపం వచ్చి వెళ్ళిపోయారు అనుకో, వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టా. వాళ్ళు సురుమన్న తర్వాత మళ్ళీ నీళ్ళకి రాక తప్పదు కదా. తిరిగి ఆకలేసి
ఆడే వస్తాడు ఊరుకుంటాడు. రాకపోయినా నష్టం లేదా, అయ్యో పాపం వాళ్ళు మన వాళ్ళు కాదు అనుకుంటాం. అంతేగాని కోడిపుంజుకని సూర్యుడు పుట్టడానికి సంబంధం లేదు. ఉందా సంబంధం? వీళ్ళ వల్ల నడిచిపోతుందా? కానీ 30 మంది కూడా అలా అనుకున్నారు. 30 మంది 35 మంది ఉన్నారు, ఎట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఏదో అవసరం ఉండి వచ్చాడు, అవసరం లేకపోతే ఆడుకుంటారు, ఆడు కదా. కానీ గురువు ఏ గురువు అయినా సరే మనం వాళ్ళని ప్రేమించిన దానికంటే ఈవెన్ మినిమం 1000 times ప్రేమ ఉంటుంది వాళ్ళకి మన మీద. భక్తి అంటే ఏంటని అడిగితే ఎంత కష్టపడి రావాల్సి వచ్చిందో. మనం గురు పౌర్ణమి దాకా వెళ్ళకూడదని నిర్ణయం చేసుకున్నాం అని అది కూడా తీసి పక్కనెట్టాం. అంత ప్రేమ అనమాట నువ్వు అంటే. కానీ నీకు దాంట్లో వేయవంతు కూడా లేదు. అయ్యో మీరు మా గురువు గారు మిమ్మల్ని ఆశ్రయించుకుని ఉంటాను అని చెప్పి చెప్పలేదు. మరి అటువంటిప్పుడు ప్రదర్శనలు మాత్రం ఎలా చేయగలం? ఎలా చేస్తాడు అరుణాచలేశ్వరుడు. ట్రూత్ ఈస్ బియాండ్ ఆల్ అవర్ బిలీఫ్స్. నమ్మకాలతో సంబంధం లేదు. సూర్యుడు వస్తాడు అనుకుని నమ్మితే వచ్చాడు కదా, వాడు ఎలాగో వస్తాడు. నమ్మకపోయినా సూర్యుడే. అలాగే కోడిపుంజు కూడా కుక్కరొక్కని కుయ్యక్కర్లేదు. కోడిపుంజు ఇవాళ పుట్టింది, సూర్యుడు అనాదిగా ఉంటున్నాడు. సత్యజ్ఞానాన్ని పొందినవాడు అని పుట్టేనా అని చెప్పి అనుకోడు, వాడు అనాదిగా ఉన్నాడని తెలుస్తుంది. వీళ్ళందరూ మధ్యలో వచ్చారు అంతే. అంటే రాంగ్ హ్యాబిట్స్ అన్నమాట అవి. చెడు సహవాసాలు మంచిది కాదు. కార్తీక మాసం భోజనాలు పెడతారనుకో, మీ క్యాస్ట్ వాళ్ళందరూ కలిపి భోజనాలకు వెళ్తే నువ్వు కూడా వెళ్ళు. అలాగే మీ బంధువుల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి వెళ్ళు. కానీ సత్సంగానికి వచ్చి మన అందరం ఒకటి అనుకోకూడదు. అందరూ ఒకటి కాదు. గురువు దగ్గర పనికిరావు. వాళ్ళు విడిచిపెట్టవలసిందే దేహబుద్ధిని. దేహాన్ని ఆశ్రయించుకుని నామం, ఆ దేహాన్ని ఆశ్రయించుకుని కులం, ఆ దేహాన్ని ఆశ్రయించుకుని మతం. ఆ దేహబుద్ధిని విడిచిపెట్టమన్నప్పుడు అవన్నీ విడిచిపెట్టకుండా ఇది పోద్దా? పోదు కదా. ఈ దేహమే నేను అనుకుంటున్నా. ఈ దేహానికే కదా ఉంటా కులం. దేహబుద్ధే పోగొట్టుకోలేని వాడు. దేహబుద్ధి పోగొట్టుకోవాలంటే ముందు దేహం తాలూకు చాలా బంధాలు ఉన్నాయి, అవన్నీ పోగొట్టుకోవాలి కదా. దాని మాత్సర్యము అని పెద్దలు చెప్పారు, మహర్షులు మాత్సర్యము అన్నారు. మన వాళ్ళందరం ఒకటిగా ఉందో అనుకోవడం మాత్సర్యం. మాత్సర్యం అనే పాము విషం ఎంతమందికి ఎక్కింది అని భగవాన్ టెస్ట్ చేస్తే టపటపా పెద్ద పెద్ద సాధకులు అనుకున్న వాళ్ళందరూ పడిపోయారు. ఇలా బుల్లిబుల్లి సాధకులు అనుకున్న వాళ్ళందరూ మిగిలారు. మీరందరూ బుల్లిబుల్లి సాధకులు వాళ్ళ దృష్టిలో. అసలు ఆ దృష్టిలో సాధనే లేదు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప సాధకులు అనుకున్న వాళ్ళందరూ కూడా టపటపా పడిపోయారు. ఎంచేత మాత్సర్య దోషం పెట్టుకుని జ్ఞానం పొందాలనుకోవటం. నోరు లేనివాడు పాయసం తాగినట్టే. నోరే లేదు, ఇంకేం తాగుతాడు? అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో మాత్రం శని ఉందంటారు కదా. పండగకి వెళ్ళాడంటే అల్లుడికి గొంతు నొప్పి ఏదో వచ్చింది. అత్తగారు వారిలందరూ తెగ వండేసారు పండక్కి. ఆడేమో నాకు ఏది వద్దు అంటున్నాడు. గొంతు నొప్పి అంటున్నాడు. అలాగే ఈ మాత్సర్యం అనేది గొంతు నొప్పి. గురువు ఒకవేళ తోసేద్దామని చూసినా కానీ గొంతు నొప్పితో తీసుకెళ్ళారు. పైపెచ్చి గట్టిగా తోస్తే అదలపా అంటారు గురువుని. అలా జరిగిందనమాట. మాత్సర్య దోషం ఎంతమందికి ఉంది అనేది ఖచ్చితంగా తెలిసి వచ్చింది. గురువుకి ఎప్పుడో తెలుసు అది, కానీ మనకి ఇప్పుడే తెలుసు. మనకు మాత్సర్య దోషం ఉందన్న సంగతి మనకి గురువు పరీక్ష పెట్టిన తర్వాత మనకు తెలిసింది. దాంట్లో బయటపడకుండా మన ఆత్మజ్ఞానం పొరపాటు పొందలేం. సత్సంగాలు చేసుకున్నా పొందలేం, చెప్పినా పొందలేం, విన్నా పొందలేం, ఎంత సాధన చేసినా పొందలేం.
పోగొట్టుకోవాల్సిన అన్నీ పోగొట్టుకోవాలి. పోగొట్టుకోకుండా ఇంక దేహబుద్ధి ఎలా పోతుంది? దేహాన్ని ఆశ్రయించుకునే ఉన్నాయి కామము, క్రోధము, మోహము, మదము, లోభము, మాత్సర్యం. నాన్నగారు ఏమనేవారంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మీకు యాంటీ అయిపోయినా మీకు చీమ కుట్టినట్టు, ఎర్రచీమ ఎంత ఉంటుంది కదా, ఎర్రచీమ కుట్టినట్టు కూడా ఉండదన్నారు. అంటే అటువంటి అనుభవాలు ఎన్ని చూశారు ఆయన. లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు యాంటీ అయిపోయినా నీకు ఎర్రచీమ కుడితే వచ్చే బాధ ఎంత ఉంటుందో అంత బాధ కూడా నీకు రాదు అసలు. ఎంచేతంటే మొత్తం లోకం అంతా కూడా స్వప్న తుల్యంగా మీకు తెలిసినప్పుడు నీకు బాధ ఏంటి? ఈశ్వర సంకల్పం ఉన్నదో జరుగుతుంది, నువ్వు నేను కర్తలం కాదు. మనకు బాధ ఏంటి? ఇంకా నీ దగ్గర ప్రేమ ఉంటే ప్రేమను పంచుతావు, ద్వేషం ఉంటే ద్వేషం పంచుతావు. నీ దగ్గర ద్వేషం లేనప్పుడు ద్వేషాన్ని ఎలా పంచగలవు అసలు? నీ దగ్గర దయ ఉన్నప్పుడు ద్వేషాన్ని ఎలా పెంచగలవు? సద్గురువుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంచేత సద్గురువు దగ్గర ద్వేషం ఉండదు, సద్గురువుని ఆశ్రయించుకున్న భక్తుల దగ్గర ద్వేషం ఉంటుంది. అంటే సద్గురువుని అపార్థం చేసుకోవడం సహజమే. ఎంచేత వీళ్ళ దగ్గర ద్వేషం ఉంది కదా, రాగద్వేషాలు వీళ్ళకు ఉన్నాయి, గురువుకు ఉండదు. వాళ్ళకున్న రాగద్వేషాలు గురువుకు ఉన్నట్టుగా ఆపాదిస్తారు. వాళ్ళ దగ్గర ప్రేమ తప్పించి ఇంకొకటి ఉండదు. ద్వేషం ఉంటే అసలు గురువు అవడం అసలు భక్తుడే కాదమ్మా. ద్వేషం ఉన్నవాడు ఇంకా భక్తుడు అవ్వలేదు. ఇంకా అంటే భక్తులు అంటే కార్తీక మాసంలో దీపాలు ఎట్టే గొడవల్లోకి వెళ్ళే భక్తుల గురించి కాదు. నిజమైన భక్తులు, ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే భక్తులు, వాళ్ళు నిజమైన భక్తులు. ఆ భక్తులకు ఇంకా మనం ఎంటర్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు మనకు ఎవరి మీద ద్వేషం ఉంటే, సూబాసు ద్వేషం చిన్నదే, బాగా తక్కువదే, ఏమాత్రం ఆవగించంత ద్వేషం ఉన్నా ఎవరి మీద అయినా మనం భక్తులమే కాదు అసలు. భగవద్గీతలో భక్తి యోగం అని ఉంటుంది. దాంట్లో భక్తులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము అద్వేష్ట సర్వభూతానం అని చెప్పారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, మోక్ష ప్రదాత చెప్పాడు. అంటే భక్తులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? అద్వేష్ట సర్వభూతానం. అంటే ఎవరి మీద నీకు ద్వేషం ఉండకూడదు. ఒకవేళ ద్వేషం ఉంటే భక్తిలో లేనట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తిలో ఉన్నాను అనుకున్నా నువ్వు నిజంగా భక్తిలోకి ఎంటర్ అవనట్టు లెక్క. ఎవరి మీదన్నా మనకు ద్వేషం ఉందో లేదో పరిశీలించుకుందాం. ఎవరి మీదన్నా ఉంటే మనం ఇంకా నిజమైన భక్తులకు ఇంకా అడుగు పెట్టలేదు, అసలు అడుగు పెట్టలేదు. ఆ గడప దాటి లోపలికి వస్తేనే కదా దీంట్లోకి వచ్చినట్టు. అలా గడపే దాటలేదు ఇంకా మనం. మనం ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం అనేది కాదు, ఏ కొంచెం ద్వేషం అన్నా మనకు లోపల ఎవరి మీదైనా మనం ఇంకా భక్తిలోకి అడుగు పెట్టలేదు అని అర్థం. అంచేతే భగవంతుడు మొట్టమొదటి క్వాలిటీగా దాన్ని పెట్టాడు, అద్వేష్ట సర్వభూతానం. ద్వేషము ఉన్నవాళ్ళు ద్వేషాలను చూపించకుండా ఉండలేరు. ఈ అమ్మాయికి అమ్మవారు అంటే ఇష్టం బాగా, వెళ్తాను తండ్రి కానీ వెళ్ళమ్మా. మరి వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఏమనుకుంటారు? అందరూ మనవాళ్ళే కదా. వాళ్ళ దగ్గర ద్వేషం ఉంది, అదే పంచిపెట్టారు. మరి ఏం చేస్తాం? పైపెచ్చి వస్తే ఇక్కడికి రా, లేకపోతే అక్కడికి రా, ఇట అట అంటున్నారు. నాకు రెండూ కావాలన్నారు, రెండు అయితే కుదరదు అంటున్నారు. మన ప్రేమను పంచిపెడుతున్నాం, వాళ్ళ ద్వేషాన్ని పంచిపెడుతుంది. మరి ద్వేషాన్ని పంచిపెట్టేటప్పుడు భక్తులు ఎలాగవుతారు? అసలు భక్తులు అవుతారా? మరి వాళ్ళని ఆశ్రయించుకున్న వాళ్ళు ఏమవుతారు? భగవంతుడు తెలియాలి. రాజుగారు 5 అయిపోయిందండి, ముగించేయమ్మా.